ఆయనేమో టీడీపీ ఎంపీ, ఈయనేమో వైసీపీ అధ్యక్షుడు. ఈ ఇద్దరు ఒకచోట కలిస్తే ఇంకేముంది, ఏదో కొత్త రాజకీయానికి తెరలేవబోతోందట. కలిసింది పెళ్లి ఫంక్షన్ అయినా అందులో పక్కా రాజకీయం ఉండే ఛాన్స్ లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్. వాళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా కలిశారు అంటూ కొందరు అంటుంటే, ఇంకొందరు మాత్రం కొడుకు రాజకీయ భవిష్యత్తుకి పునాదులు వేసుకునేందుకు ఆ టీడీపీ ఎంపీ రూట్ సిద్ధం చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇది పలకరింపులకే పరిమితమా లేక అంతకు మించా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇందుకు వైసీపీ అధినేతను కలిసిన టీడీపీ ఎంపీ ఎవరు? ఈ భేటీకి రాజకీయంగా ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా చెన్నైలో జరిగిన సోదరుడి కుమారుని వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు తమిళనాడు కీలక నేతలంతా పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. ఈ విషయం పక్కన పెడితే ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో ఈ ఇద్దరి భేటీ వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉండే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా కూడా ఉండేవారు. దీంతో మాగుంట మళ్లీ జగన్ గుటికి చేరుతారనే చర్చ మొదలైంది. మాగుంట తనయుడు రాఘవరెడ్డి వైసీపీలో చేరుతారని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ దిశగా ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. జగన్ మాగుంట తాజా భేటీ తర్వాత రాఘవ రాకకు లైన్ క్లియర్ అయినట్లే అనే టాక్ కి సోషల్ మీడియా పదును పెడుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. 2014లోనూ ఆయన టీడీపీ నుంచే ఎంపీ అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మాగుంట. కానీ గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని కూడా అప్పట్లో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. గత ఎన్నికలకు ముందు రాఘవ బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే అనేక మార్లు ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలకు విరామం ప్రకటించి తనయుడు రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాగుంట టీడీపీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో రాఘవరెడ్డిని టీడీపీ నుంచే పోటీ చేయించాలని భావిస్తున్నారట. అయితే రాఘవరెడ్డి ఆలోచన మాత్రం వేరుగా ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆయనకి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. గతంలో ఆ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడడంతో ప్రకాశం జిల్లాలో పార్టీ కొంత బలహీనపడింది. దీంతో జగన్ కూడా జిల్లాలో రాజకీయంగా పట్టున్న కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అందులో భాగంగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి లాంటి యువనేతలను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ భేటీకి ప్రత్యేకంగా రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేకున్నా తిరిగి జగన్ తో టచ్ లోకి వెళ్లేందుకు ఓ సందర్భం దొరికిందంటూ సోషల్ మీడియా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వైసీపీలోకి వెళ్తారంటూ ఇటీవల అదే సోషల్ మీడియా కోడే కూసింది. ఇప్పుడిక పెళ్లిలో జగన్ శ్రీనివాసులరెడ్డి కలవడంతో ఊహాగానాలకు హద్దు లేకుండా పోతోంది. అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా వాదించేవాళ్లు సైతం ఉన్నారు. ఇటువంటి పరిణామాల తర్వాతే గతంలో రాజకీయం కొత్త మలుపులు తిరిగిందని, ఈసారి కూడా అలాంటివి జరుగుతాయేమో ఎవరు చూడొచ్చారంటూ చర్చించుకుంటున్నారు. ఈ భేటీ తర్వాత సంథింగ్ అని సోషల్ మీడియా అంటుంటే మాగుంట సన్నిహితులు మాత్రం నథింగ్ అంటున్నారు. మాగుంట అందరితో బాగా ఉండే వ్యక్తి కావడంతో వివాహ వేడుకలో మర్యాదపూర్వకంగానే జగన్ను కలిశారు తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేదు అన్నది వాళ్ళ క్లారిటీ. అయితే ఈ భేటీని, పలకరింపుల్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో పొలిటికల్ ట్విస్టులు ఉంటాయా లేక కథ ఇక్కడితో ఆగుతుందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా
ఇదిలా ఉన్నా ఎన్నికల నాటికి చాలా పరిణామాలు మారే అవకాశం ఉంది. ఎన్నికల నాటికి అధికార పార్టీ నేతలు ప్రతిపక్షంలోకి, ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలోకి జంప్ కావడం చాలా ఏళ్లుగా జరుగుతోంది. అదే బాటలో టీడీపీ ఎంపీ మాగుంట కూడా తనయుడి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందో చూసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి జగన్ మాగుంట భేటీ రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటున్నాయి వైసీపీ వర్గాలు.